ఆడపిల్ల పెళ్లివారం కదండి, మరి మా చెల్లి పెళ్లికి సారి పట్టాలి కదా. అందుకోసమని మా చెల్లికి ఏమేం కావాలో ఏమేమి ఇక్కడి నుంచి పట్టుకెళ్తాదో అవన్నీ కొనుక్కోమని చెప్పి ఈ రోజు అయితే క్యాంటీన్ కి తీసుకొచ్చాం. ఫస్ట్ బెడ్స్ చూసాం. ఇవన్నీ కూడా నాన్ సిఎస్డి లో అయితే బెడ్స్ ఏం లేవు. బయట కాస్ట్ తో కంపేర్ చేసుకుంటే క్యాంటీన్ లో ఇలా నాన్ సిఎస్డి లో అయితే ఒక బెడ్ పైన 4000 వరకు మనకు తగ్గుతుంది. అదే సిఎస్డి లో అయితే మనకి చాలా వరకు తగ్గుతుంది తెలుసా. కానీ ఇక్కడ సిఎస్డి లో బెడ్స్ ఏం లేవు. రూపాయి తగ్గినా సరే తగ్గినట్టే కదా అని చెప్పి ఇంకా నాన్ సిఎస్డి లోనే బెడ్స్ తీసుకున్నాం. ఇంకా వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ తీసుకోవాలి. ఇవైతే ఇప్పుడు ఈ క్యాంటీన్ లో లేవంట. అందుకోసమనే వేరే క్యాంటీన్ కి అయితే వచ్చి ఇక్కడ ఎల్జీ కంపెనీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఒక 30,000 కి తీసుకున్నాం. సేమ్ కంపెనీ సేమ్ మోడల్ ఫ్రిడ్జ్ బయట అయితే 35,000 కి వస్తుంది. ఇంకా మైక్రోవేవ్ కూడా ఒకటి తీసుకున్నాం. ఇదైతే క్యాంటీన్ ప్రైస్ 10,000 రూపీస్. ప్రెజెంట్ అయితే ఈ రెండు తీసుకున్నాం. ఇంకా టీవీ, వాషింగ్ మెషిన్ అలాంటివి ఇంకా తీసుకోలేదు. ఎక్కడికి వచ్చినా ఎంత బిజీగా ఉన్నా వీళ్ళిద్దరు మాత్రం ఆడుకోవడం మానరు. ఏ ఇరుకులోనైనా సరే ఆడుకుంటారు. ఇప్పటికీ గ్యాస్ అస్సలు దొరకట్లేదంట. గ్యాస్ రేట్లు కూడా బాగా పెరిగిపోయి ఫ్యూచర్ లో ఇలాంటి స్టవ్లు మనకు అవసరం ఉండదేమో. నెక్స్ట్ ఇంక అందరూ గ్యాస్ ను వదిలేసి కరెంటు తోటి వంటలు చేసేసుకుంటారు. ఏమంటారు, నిజమేనా?